హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే బెల్లం గవ్వలండి. నేను ఇది గోధుమ పిండితో చేస్తున్నానండి. గోధుమ పిండి ముందుగా తడుపుకొని ఒక 1 అవర్ అలా నానబెట్టేశాను. చాలా మృదువుగా నానిపోయింది. తర్వాత నేను ఇలా రౌండ్‌గా ఉండలు చుట్టుకుంటున్నాను. ఇలా ఉండలు చుట్టుకొని మనకు గవ్వల మేకర్ ఉంటుందండి. దానిపైన చేసుకోవచ్చు ఈజీగా. సో, నా దగ్గర గవ్వల మేకర్ లేదు. ఇలా జారి గరిట ఉంది. ఈ గరిట పైన ఇలా పెట్టి తీస్తున్నాను చూడండి. చాలా సింపుల్‌గా వస్తాయండి. సేమ్ గవ్వల మేకర్ మీద ఎలా చేస్తే వస్తుందో అలానే వస్తుంది. ఇంకా ఇలా అన్నీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్లేట్‌లో పెట్టేసుకోండి. ఇలా చాలా వరకు చేసేసుకొని చాలా ఈజీ అండి ఈ రెసిపీ. నేను బెల్లపు గవ్వలు చేస్తున్నాను. షుగర్‌తో కూడా చేసుకోవచ్చు. కానీ నాకు షుగర్‌తో ఇష్టం ఉండదు. సో, నేను ఇంకా బెల్లంతో చేస్తున్నాను. ఏ స్వీట్ అయినా నాకు బెల్లంతోనే ఇష్టము. షుగర్ అంతా వాడడం నాకు అంత నచ్చదు. హెల్త్‌కి మంచిది కాదు కదా షుగరు. సో, ఇంకా ముందుగా ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ లో ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. బాగా హీట్ అయిన తర్వాత ఈ గవ్వలకి మనం గవ్వలు వేశాక లో ఫ్లేమ్‌లో పెట్టేసేయాలండి. మొత్తం లో ఫ్లేమ్‌లో పెట్టేసేయాలి. లో ఫ్లేమ్‌లో పెట్టేసి వేయించుకోవాలి. కొంచెం వేగనీకి టైం పడుతుంది. ఒక 10 మినిట్స్ అలా పడుతుంది. మొత్తం సిమ్‌లోనే పెట్టి వేయించుకోవాలి. ఇలా మంచి కలర్‌లోకి వస్తాయి. ఇలా మనం వేయించుకున్న తర్వాత ఇంకా వేరే కడాయి పెట్టేసి మనం పాకానికి రెడీ చేసుకోవాలి. పాకానికి ఒక కడాయి పెట్టేసి అందులో బెల్లం, కొంచెం వాటర్ వేసుకొని పాకానికి రావాలి. ఇది నార్మల్‌గా ఒక 5 మినిట్స్‌లో మంచి గోల్డెన్ కలర్‌లో వస్తుందండి. ఇంకా పాకం వచ్చినట్టే. వచ్చిన తర్వాత ఇంకా గవ్వలు వేసి కలపడమే. అంతే ఈజీ రెసిపీ. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.